ఇంకా ప్రభావతి కిందకి వచ్చి మీనా మీనా అని గట్టి గట్టిగా అరుస్తుంది. ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రభావతి మీనాని అడుగుతుంటే, వంటేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి మీనా అంటుంటే, అదే ఏం చేస్తున్నావు అని ప్రభావతి అడుగుతుంది. ఏం కూరగాయలుంటే అవే. ఆ సమయానికి నీకు తోచినదో నచ్చిందో చేస్తానంటే ఇక ముందు కుదరదు. సరే అత్తయ్య, మీకు నచ్చినవే చెప్పండి. నాకు కాదు, నేను అన్నీ తింటాను అని ప్రభావతి అంటుంటే, బుర్రతో సహా అని బాలు వచ్చి అంటాడు. అది నీకు లేదు కదరా అని ప్రభావతి అంటుంటే, నువ్వు తినేసావు కదా అని బాలు అంటాడు. రేయ్, అది కాదురా అని చెప్పి ప్రభావతి అంటుంటే, నువ్వు వాగుతున్నావు కదా. రే, నేను వాగమనలేదు, నువ్వు నోరు మూసుకుని ఉండమని చెప్పాను అని ప్రభావతి అంటుంటే, ఏమండి ఆగండి అని మీనా అంటుంది. అత్తయ్య, మీరు ఏదో చెప్తున్నారు చెప్పండి అని మీనా అడుగుతుంటే, అవును ఏదో చెప్తున్నాను ఏంటి అబ్బా, ఈ పానకంలో పొడక వల్ల మొత్తం మర్చిపోయాను. సరే మరి అని చెప్పేసి మీనా వెళ్ళిపోతుంటే, ఏంటి వెళ్ళిపోతున్నావు, మీరు మర్చిపోయినారు కదా అత్తయ్య. అబ్బా, నా బంగారు పూలగంప నాకులాగే తయారైంది అని బాలు మెచ్చుకుంటుంటే మీనాని ఏడ్చింది. ఆ అమ్మాయికి గోరోజనం ఎక్కువైంది అని ప్రభావతి అంటుంది. అప్పుడే ఇంకా మనోజ్ వస్తుంటే, దర్దోజనం వచ్చింది అని బాలు అంటాడు. ఏం వండుతున్నారమ్మా అని మనోజ్ అడుగుతుంటే, అదే నీకేమిష్టమో చెప్పమ్మా, అదే వండుతుంది అని ప్రభావతి అంటుంది. ఏంటి ఇంక నుంచి ఇప్పుడు అన్ని వాళ్ళకి ఇష్టమైనవే వండాలా అని బాలు అడుగుతుంటే, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, 4 చోట్లకి వెళ్ళాలి, టైం ఉండదు అని ప్రభావతి అంటుంది. శక్తి కావాలి కదా, మరి పుష్టిగా తినాలి కదా అని ప్రభావతి అంటుంటే, వీడైతే వెళ్తాడు 4 చోట్లకి వెళ్ళి అడుక్కుంటాడు, మరి పార్లర్ అమ్మకేం పని, పార్లర్ ఉంటుంది కదా, అందరూ పని చేయాలి కదా అని బాలు అంటుంటే, రే ఏం మాట్లాడుతున్నావురా అని మనోజ్ అంటాడు. రే, అడుక్కు తింటేనే కదరా డబ్బులు వస్తాయని నువ్వు ఆ గుడి ముందు అడుక్కున్నావు. రే, ఈ విషయం లీక్ చేయకురోయ్, నీలాంటి పని దొంగలందరూ ఉద్యోగాలు పార్కులు పడుకోవడం అనేసి అడుక్కు తింటారు. ఏమండి వచ్చారా, వీడు ఏం మాట్లాడుతున్నారో చూసారా, వినలేదు, మళ్ళీ చెప్పరా అని సత్యం అంటాడు. అదేంటంటే అని బాలు చెప్పబోతుంటే, ఏ చీ ఆపు అని చెప్పి ప్రభావతి అంటుంది. ఇవేవి శుభకార్యాలు శుభముహూర్తాలు మాటలు కాదు, మళ్ళీ మళ్ళీ వినడానికి అని చెప్పి ప్రభావతి అంటుంది. మేమంటే అసూయ పెరిగిపోయి ఎవరో ఏదో మాట్లాడుతుంటారులే అంటయ్యా అని చెప్పేసి రోహిణి అంటుంటే, ఏం సూయ అనసూయ కాదురా అసూయ అని చెప్పి మనోజ్ అంటాడు. మా ఆయనకి ఎవరి మీద అసూయ లేదు, అదే ఉంటే మీ ఆయన షాప్ కోసం మా ఆయన ఎందుకు ట్రై చేస్తాడు అని మీనా అంటుంటే, నిన్నెవరే మధ్యలో మాట్లాడమన్నారు అని ప్రభావతి అంటుంటే, మరి మా ఆయనకు అసూయ అంటే నాకు మండదా అని మీనా అంటుంటే, నిజమేగా బాలు మనోజ్ని అంటే రోహిణి అసూయ పడుతున్నారు అంది కదా అని సత్యం అంటుంటే, అవన్నీ వదిలేయండి, ఇవాళ ఏం వండమంటావో చెప్పమ్మా. మీనా వండుతుంది అని ప్రభావతి అంటుంటే, వెజిటేబుల్ బిర్యానీ ఆంటీ అని రోహిణి అంటుంటే, విన్నావా వెజిటేబుల్ బిర్యానీ అంట అని చెప్పి ప్రభావతి మీనాకి చెప్తుంది. ఆర్డర్ పెట్టుకోమానండి. ఏంటి ఆర్డర్ పెట్టుకోమని ఆర్డర్ వేస్తున్నావా, ఇంట్లో సొరకాయ తప్ప వండడానికి ఏమీ లేవు, కూరగాయలతో బిర్యానీ చేయాలంటే ఉండాలి కదా అత్తయ్య అని మీనా అంటుంటే, ఏమేమి కావాలో చెప్పు మీనా అని రోహిణి అంటుంది. అత్తయ్య గారిని అడుగు అని మీనా అంటుంది. రే మనోజ్, అందులో ఏమేం వేస్తారు అని చెప్పి ప్రభావతి మనోజ్ని అడుగుతుంటే, అప్పుడు బాలు పల్లీలు పంచదార మెంతులు ఇంగువ కాకరకాయ, వాడేం చెప్తాడు వాడికేం తెలుసు అని బాలు అంటుంటే, అన్ని కూరగాయలు కలిపి 1 కేజీ తెస్తే చాలు అని రోహిణి అంటుంది. రే బాలు, విన్నావు కదా, వెళ్ళి తీసుకురా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, ఎవరు తేవాలి అని బాలు అడుగుతుంటే, నువ్వే. అబ్బా, వెజిటేబుల్ బిర్యానీ అడిగింది ఎవరు అని చెప్పేసి బాలు అడుగుతుంటే, నేనే అడిగాను బాలు అని చెప్పి రోహిణి అంటుంది. మీ ఆయన్నే తెమ్మను. ఏంటి నేనా అని మనోజ్ అంటుంటే, లేదంటే నీ మలేషియా అమ్మ జైలు నుంచి తెచ్చి ఇస్తాడరేంట్రా, మీ ఆవిడకి బిర్యానీ కావాలంటే కావాల్సినవన్నీ నువ్వే కొనిపెట్టాలి, బయటికి వెళ్ళి 4 షాపులు తిరిగావంటే కొనడం అమ్మడం బేరం పట్టడం అలా అంటగట్టడం సామాన్లు నీకన్నీ తెలుస్తాయిరా అని బాలు అంటుంటే, ఏంట్రా నేనేమైనా కిరాణా కొట్టు నడుపుతున్నాను అనుకుంటున్నావా ఏంటి, హోమ్ ఫర్నిచర్ షోరూమ్ పెడుతున్నాను అని మనోజ్ అంటుంటే, అబ్బే అని చెప్పి బాలు అంటాడు. వాడికంత కర్మేం పట్టింది అని ప్రభావతి అంటుంటే, ఏంటి కర్మనా, భార్య కోసం ఆ మాత్రం చేయడం కర్మ, నీ కోసం నేను ఎన్నోసార్లు కొని తీసుకొచ్చాను, అది కర్మ అని సత్యం అంటాడు. మనోజ్, నువ్వు వెళ్ళు అని రోహిణి అంటుంటే, మరి డబ్బులు అని చెప్పి మనోజ్ అడుగుతుంటే, రెచ్చి భార్య ముచ్చటపడి బిర్యానీ అడిగితే డబ్బులు అడుగుతావా, ఏం జన్మరా నీది. పర్వాలేదు, మనోజ్ షాప్ పెట్టాక ప్రతిరోజు డబ్బులు ఉంటాయి, నువ్వు ఉండు మనోజ్ అని చెప్పి లోపలికి వెళ్ళి రోహిణి డబ్బులు తీసుకొచ్చి మనోజ్కి ఇస్తుంది. మనోజ్ 4 రకాలు కలిపి తలా 1 కేజీ తీసుకొస్తే సరిపోద్ది అని చెప్పి రోహిణి అంటుంటే, ఆ 4 రకాలు ఏంటి అని మనోజ్ అడుగుతాడు. చింతపండు రేగిపండు పనసపండు అని చెప్పేసి బాలు అంటుంటే, నీ తలపండు నువ్వు ఆపరా బాబు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. క్యారెట్ బీన్స్ ఆలు కాలీఫ్లవర్, లేదంటే కాలీఫ్లవర్ బదులు రోజ్ ఫ్లవర్ అని చెప్పేసి బాలు మధ్యలో అంటుంటే, నువ్వు ఆగు బాలు అని చెప్పి రోహిణి అంటుంది. నీకు అన్నీ గుర్తున్నాయి కదా మనోజ్ అని చెప్పేసి రోహిణి అంటుంటే, రోజ్ ఫ్లవర్ గ్రేప్స్ అని చెప్పి మనోజ్ అంటుంటే, అబ్బా కర్మ కర్మ, కాలీఫ్లవర్ లేదంటే క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ ఆలు తీసుకురా ఓకేనా అని రోహిణి అంటుంటే, ఓకే ఓకే అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్తాడు మనోజ్. వెళ్తూ వెళ్తూ ఇంకా కాలీఫ్లవర్ బదులు ఏదో చెప్పావు అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే, రే అడ్డగాడిలా పెరిగావు, కనీసం 4 సరుకులు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నావు,
మళ్ళీ షాప్ నడుపుతాడంట షాపు అని చెప్పేసి బాలు అంటుంటే అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయి మనోజ్ అని చెప్పేసి రోహిణి అంటుంది. అలాగే రోహిణి అని ఇంకా మనోజ్ బయటకు వెళ్తాడు. ఇంకా బయటికి వెళ్ళి మనోజ్ క్యారెట్, కాలీఫ్లవరు, ఆలు అని చెప్పేసి సామాన్యాన్ని గుర్తుపెట్టుకుంటాడు. అబ్బా ఎండలు మండిపోతున్నాయే, వరద బురద లేకుండా ఎండ మండ లేకుండా ఇలా వెళ్తే టర్న్ అయిపోతాను, కాబోయే మల్టీ మిలియనియర్ని. అబ్బా కార్లే పోతే పోద్ది అని చెప్పేసి ఇంకా కార్ వేసుకుని వెళ్తాడు కూరగాయలకి. ఇంకా మనోజ్ అదేంటని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బా పార్లరమ్మా నీకు బిర్యానీ కావాలంటే నువ్వు 2 రోజుల ముందు చెప్పాలి. వాడి వాళ్ళ వెళ్ళి ఎల్లుండి వస్తాడేమో అని చెప్పాలి అంటుంటే మనోజ్ తట్టల్లో బుట్టల్లో బండి మీద దొరికే కూరగాయలు తీసుకొచ్చే రకం కాదు, మంచి సూపర్ మార్కెట్లో తీసుకొస్తాడు అని రోహిణి అంటుంటే వచ్చేసా అని చెప్పేసి మనోజ్ ఇంటికి వస్తాడు. సచ్చేసా అని చెప్పేసి ఇంకా మనోజ్ అంటాడు బాలు, ఏంటి ఏం లేదురా తెచ్చేసావా, బయట చాలా ఎండగా ఉంది, ఎండాకాలం అంతా పార్కులో పడుకున్నావు కదరా, వానాకాలం ఎండ అంటావే ఏంటి అని బాలు అంటుంటే ఏమో ఎండ చాలా చిరాగ్గా ఉంది, అందుకే నా కార్లో ఏసీ వేసుకుని వెళ్ళాను అని మనోజ్ అంటాడు. అవునా, మా నాయనే కిరాణా సామాన్లు తేడానికి విమానంలో వెళ్తాడేమో, నడమంత్రపు సిర్రు అని చెప్పి బాలు అంటుంటే రే నువ్వు తిక్కగా వాగకరా, రోహిణి కోసం అని కష్టపడి వాడి కూరగాయలు తీసుకొచ్చాడు, మీనా అవి లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పి ప్రభావతి అంటుంటే ఏమేమి తెచ్చారా అని బాలు అడుగుతాడు. 3 క్యాలు ఒక బి అని చెప్పి మనోజ్ అంటుంటే ఏంట్రా ఇవి అని బాలు అడుగుతాడు. క్యారెట్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, అంటే ఆలు, బి అంటే బీన్స్ అని మనోజ్ అడుగుతుంటే మూ అంటే నోరు మూసుకోరా అని చెప్పేసి బాలు అంటాడు. ఇదిగో రోహిణి ₹1 మిగిలింది అని మనోజ్ రోహిణికి ₹1 ఇస్తాడు. 500 ఇస్తే ₹1 మిగిలిందా అని రోహిణి అడుగుతుంటే ఆ 4 కూరగాయలకి 500 ఏందేంట్రా అని ప్రభావతి అడుగుతుంటే రే ఈ 3 కాయలకి అబుదుబ్బుకి ఆ బికికి 500 అని చెప్పి బాలు అంటాడు. యావండి వీటన్నిటికీ 200కి మించి అవ్వదు అని చెప్పి మీనా అంటుంటే ఏరా లక్షలు మింగినట్టు 300 కూడా మింగేసావా అని చెప్పి బాలు అంటుంటే రే ఎలా కనిపిస్తున్నాను రా నీకు అని మనోజ్ అంటాడు. రే నిజంగా 500 అవ్వడం ఏంట్రా అని ప్రభావతి అంటుంది. రే బేరం ఆడలేదా అని సత్యం అడుగుతాడు. బేరమా, కారు దిగి బేరం ఆడితే నా ప్రెస్టేజ్ అంతా ఏమైపోవాలి నాన్న అని చెప్పేసి మనోజ్ అంటుంటే ప్రెస్టేజ్ కోసం 300 తన మామని కొట్టావా అని చెప్పి బాలు అంటుంటే ఏంటి మనోజ్ నేను ఎంతకన్నా వెనకేసుకుని రావాలి నిన్ను అని రోహిణి అంటుంటే అవును నా లాంటి ముందేసుకుని ఏకి పీకి పారేసుకుంటారని తెలిసినా జాగ్రత్త పడాలని తెలీదా అని బాలు అంటాడు. రే బిల్లు కూడా ఉందిరా. అవును అదేంట్రా ఇదిలా సాధ్యమైంది, అన్నీ కలిపి ₹499 వేసాడు అని బాలు అంటుంటే రే ఎర్రి ముఖం వేసుకుని వెళ్తే ఇలాగే అవుతుందని బాలు అంటాడు. రే మనీ ఎందుకింత కాస్ట్లీగా ఉన్నాయి మనోజ్ అని చెప్పేసి రోహిణి అంటుంటే అబ్బా నేను వెళ్ళినా 300 మిగిలేవి, 10 మూరలు మల్లెపూలన్నా వచ్చేవి అని మీనా అంటుంది. నీ పూల బొద్దు పూలించుకునేదే పూలకంప అని చెప్పేసి నెత్తి మీద గుర్తాడు బాలు మీనాని. సార్ అని అప్పుడే ఒక అబ్బాయి ఇంటికి వస్తాడు. ఏంటి సార్ ఇవాళ ఈయనెవరో ఫారెన్ నుంచి ఇప్పుడే దిగి వచ్చినట్టున్నాడు అని చెప్పేసి ఒక అబ్బాయి అంటుంటే అవును కెనడాలో ఫ్లైట్ ఎక్కి ఇందాకే మలేషియా నుంచి వచ్చాడు, మీకు ఎందుకు కదా గొప్పటట్టు ఎందుకు వచ్చింది అని బాలు అడుగుతుంటే బిల్లు తప్పుపడింది సార్, ఇందాక కూరగాయలకు వచ్చాడు ఈయన 199 అయితే 499 అని పడింది బిల్లు మీద, ఇతను కనీసం రేట్లు చూసుకోకుండా పిలుస్తున్నా పట్టించుకోకుండా డబ్బులు ఇచ్చేసి వచ్చేసాడు, ఇదిగోండి మిగతా అమౌంట్ అని చెప్పి తీసుకొచ్చేస్తాడు ఆ అబ్బాయి. వస్తాను సార్ అని చెప్పేసి ఇతను ఇంకోసారి కూరగాయలకి పంపించకండి మీరే లాస్ అవుతారు అని చెప్పేసి ఆయన అబ్బాయి అయితే వెళ్ళిపోతాడు. విన్నావా నాన్న, డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు, ఏం లాభం, ఏది లెక్క చూడటం రాదు అని బాలు అంటుంటే నువ్వు కొనేటప్పుడు కాస్ట్ చూడలేదా మనోజ్, చూశాను కేజీ ఇంత అని రాసుంది కానీ టోటల్ ఎంతనేమోనని అని చెప్పేసి మనోజ్ అంటుంటే ఎవరి ముందు దొరకకూడదో వాడి ముందు దొరికిపోయి నాకు తెలవంపులు తెస్తావు కదరా అని చెప్పి ప్రభావతి అంటుంది. ఏనాడైనా ఏదైనా కొనడం తెలుసా వాడికి, ఇంకా నువ్వు వెటకారం చేయడం ఆపు అని ప్రభావతి అంటుంటే షోరూమ్ పెట్టబోతున్నాడు, ఏ వస్తువు ఎంతకో ఖరీదు పెట్టి కొనాలో ఎంతకు అమ్మాలో తెలుసుకోకపోతే ఎలా అని చెప్పి సత్యమని ఉంటాడు. ఇంట్లో ఉంటే మీనా కరెక్ట్గా వీడికి ఎంతో చెప్పేసింది అని సత్యం అంటుంటే దానికంటే కూరగాయలు కొని అలవాటు ఉంది అని ప్రభావతి అంటుంటే నువ్వు ఆపు, కవర్ చేయకు, ఏది ఎంతుందో రాసి కూడా ఉండడం చూసి కూడా ఎంత అయింది ఇంత ఎందుకు అయింది అని చెప్పి చూడకుండా ఆలోచించుకుంటూ వచ్చాడు, అది తప్పే అని చెప్పి బాలు అంటాడు. సరే వదిలేస్తావా బాలు, మమ్మల్ని ఎక్కడ దొరుకుతామా అని చూస్తూ ఉంటావు అని మనోజ్ అంటుంటే ఇలాగే ₹10 వస్తువు ₹100 పెట్టి కొంటే లాస్ అవుతారని ముంజాగ్రత్తగా చెప్తున్నారు, అది కూడా అవమానంగా తీసుకుంటే రేపు బాధపడాల్సింది మీరే కదా అని చెప్పి మీనా అంటుంది. మీరేమో ఊరికే ఉండరు అని బాలు అంటుంది మీనా. నువ్వు మాత్రం ఊరుకోలేక ఉప్పురా వేస్తున్నావా, వెళ్ళి వంట సంగతి చూడు అని చెప్పేసి ప్రభావతి అంటుంది మీనాని. రే బాలు ఈ వాటి సంగతి వదిలే, రేపటికి ఏం చేద్దామో ఆలోచించు అని సత్యం అంటుంటే ఏంటి నాన్న వీడినా, వాడిని కాదురా రేపు చాలా ముఖ్యమైన రోజు కదా అని సత్యం అంటుంటే ఏంట్రా గుర్తులేదా, ఎందుకు గుర్తులేదు నాన్న,
వీడు లక్షలు ఎత్తుకుని పారిపోయిన రోజే కదా అని చెప్పేసి బాలు అంటాడు. అరే ఇంకో విశేషం కూడా ఉందిరా, ఆలోచించు అని సత్యం అంటుంటే, రోహిణి మనం పైకి వెళ్ళిపోదామని మనోజ్ రోహిణి పైకి వెళ్ళిపోతారు. ఏమ్మా చెప్పాలా అమ్మా అని సత్యం అడుగుతుంటే, ఆయన్నే ఆలోచించుకొనివ్వండి మావయ్య, కార్లు రెంచులు అన్నీ కావాలి, పక్కింటోళ్ళు కావాలి, లక్షలు మింగేసిన వాళ్ళు కావాలి, అన్నీ గుర్తుంటాయి ఈయనకి. చీ అని చెప్పేసి ఇంక రూమ్లోకి వెళ్ళిపోతుంది మీనా. నాన్న ఏం నాన్న అంత కోపంగా వెళ్ళిపోయింది? రే మొద్దు, రేపు మీ పెళ్లి రోజురా, నీకు గుర్తులేదు, అందుకే మీనా ఫీల్ అయింది, వెళ్ళి ముందు ప్రసన్నం చేసుకో తప్పుతుందా అని చెప్పేసి ఇంక సత్యం అంటుంటే, అవునా, అవును కదా, అవునే అబ్బబ్బా అని చెప్పేసి ఇంకా ఇలా దొరికిపోయినండి నాన్న, వెళ్ళరా అని చెప్పేసి ఇంక సత్యం అంటే బాలు మీనా అని లోపలికి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళిపోతే వెనకట్లే బాలు రూమ్లోకి వెళ్ళి తలిపేస్తాడు. మీనా నేను చెప్పేది విని మీనా, చేయి వదలండి. ఎందుకంత కోపం మీనా? నాకేం కోపం లేదు, నేను సంతోషంలో పొంగిపోతున్నాను అని చెప్పి మీనా అంటుంటే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు? నాకేం కాలేదు, మీకే ఏదో అయింది, కనీసం పెళ్లి రోజు కూడా గుర్తులేదు మీకు. అంటే ఆ రోజు మన పెళ్లి కంటే ముందు నా డబ్బులు తీసుకుని మనోజ్ కూడా పారిపోయాడు కదా, అందుకే అది మైండ్లో ఉండిపోయింది అని బాలు అంటుంటే, అది ముఖ్యమైనది కానీ మన పెళ్లి రోజు మాత్రం మీకు ముఖ్యమైన రోజు అని అనిపించలేదా అని మీనా అంటుంది. చెప్పండి, మన పెళ్లి కంటే ముఖ్యమైన రోజు నాకేదీ లేదు, మరి ఎందుకు చెప్పలేదు? చెప్పాలనుకున్నాను, అప్పుడే నలిగేసి వచ్చేసామని బాలు అంటుంటే, నేను నమ్మను. నిజం మీనా, మనం పెళ్లి కార్డులు కొట్టించి చుట్టాలందరినీ పిలిచి విందు భోజనాలు పెట్టించుకుని ఉంటే ఇంకా బాగా గుర్తుండేది. అయినా అది మన పెళ్లి రోజా అంటే నాకు నా మనసు ఒప్పుకోవట్లేదు. నేను నీ కోసం తాళికొని గుళ్ళో నీ మెల్ల తాళి కట్టాను కదా, అదే నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతుంది అని బాలు అంటాడు. నిజంగానే అంత బాగా గుర్తుందా అని మీనా అడుగుతుంటే, అదొకటే కాదు, నేను చూసిన రోజు, నీతో మాట్లాడిన రోజు అన్నీ గుర్తున్నాయి అని బాలు అంటాడు. ఓ అయితే నేను మొదటిసారి ఎక్కడ చూసా చెప్పండి అని మీనా అంటుంటే, అమ్మో అది అది అని బాలు అంటుంటే, మొదటిసారి నేను పార్లర్కి తీసుకెళ్ళాను కదా అప్పుడు చూశాను అని బాలు అంటుంటే, అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదా అని మీనా అంటుంది. అంతకుముందు నేను ఎప్పుడు చూశాను, దీన్ని బట్టి తెలుస్తుంది మీరు నన్ను ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు అని. ఛీ అని చెప్పి పక్క తిరిగిపోతుంది. గుళ్ళో మీ అమ్మగారు మిమ్మల్ని తిట్టినప్పుడు నేను చూశాను అని చెప్పేసి మీనా అంటుంది. అవునా, నేను చెప్పినా మీకు గుర్తు రాలేదా? అంటే ప్రతిరోజు మా అమ్మ నన్ను తిడుతుంది కదా, ఏ రోజు ఏ గుడిలో తిట్టిందో గుర్తు చేసుకోవడం కష్టం అని చెప్పేసి బాలు అంటుంటే, సంతోషం అని చెప్పేసి మీనా అంటుంది. ఇంకోసారి ఎక్కడ చూశారు అని బాలు అంటుంటే, మీరు ఫుల్గా తాగి మీ ఫ్రెండ్తో కలిపిన పూల బుట్ట తీసుకుని డ్యాన్స్ చేశారు కదా, అబ్బా నీకు ఇంకా బాగా గుర్తుందే మీనా అని చెప్పు ఇంకెక్కడెక్కడ చూశాను అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ గుర్తించుకుంటుంటారు బాలు మీనా. అవును, ఆ రోజు నువ్వు నన్ను తిట్టావు కదా అని చెప్పేసి బాలు అంటుంటే, అవును బుద్ధి లేదా అన్నాను. నాకు బుద్ధి లేదా? అయితే అప్పుడు అలా అనిపించింది అని మీనా అంటుంటే, మరి ఇప్పుడు మా ఆయన బంగారం అని మీనా అంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటానని ఊహించుండవు కదా అని చెప్పేసి బాలు అంటుంటే, ఎవరైనా వచ్చి మన జాతకాలు కలిసాయని చెప్పినా నమ్మేదాన్నే కాదు, ఏ నన్ను చూసి అంత భయపడ్డావా అని బాలు అడుగుతుంటే, లేదండి మీరు నచ్చలేదు అని మీనా అంటుంది. మరి ఇప్పుడు మీకు తెలీదా అని మీనా అంటుంటే, నువ్వు చెప్పాలి నేను వినాలి మీనా. నచ్చారు అని మీనా అంటుంది. ఎంత నచ్చాను? ఇంత అని చెప్పలేను, కానీ చాలా చాలా నచ్చారు, అందుకే మిమ్మల్ని చూసే రోజు నుంచి గుర్తుపెట్టుకున్నాను, మీరే మర్చిపోయారు. అంటే అది నాకు జ్ఞాపకశక్తి తక్కువ, నువ్వు చెప్తుంటే నాకు అన్నీ గుర్తొస్తున్నాయి, ఇంకెక్కడెక్కడ చూశాను అని చెప్పి బాలు అడుగుతుంటే, అన్నీ నిన్ను చెప్పాలా, చెప్పు మీనా అంటే ఇంక మీనా అలా చెప్తూ ఉంటుంది, బాలు అలా చూస్తూ ఉంటాడు. ఇంకప్పుడే ప్రభావతి హాల్లోకి వచ్చి మీనా అని గట్టిగా పిలుస్తుంది. ఏంటండి తిను మొగుడి మీద అలా రూమ్లోకి వెళ్ళిపోయింది, బిర్యానీ ఎవరు చేస్తాడు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అని సత్యంతో చెప్తుంటే మీనా నడుస్తూ ఉంటుంది. అప్పుడే మీనా కిందకి వస్తుంది. ఇంకప్పుడే మీనా వాళ్ళ అమ్మ కూడా ఇంటికి వస్తుంది. రా అమ్మా రా అని సత్యం అంటుంటే, నమస్కారం వదినా అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అంటుంది. ఏమ్మా ఏమన్నా చెప్పాలంటే ఫోన్ చేయొచ్చు కదా అని మీనా అంటుంటే, చిన్న పని మీద వచ్చానే. ఎందుకమ్మా వస్తావు అని మీనా అంటుంటే, అమ్మ మీనా మీ అమ్మ మీ ఇంటికి వచ్చింది, గుమ్మంలో నిలబెట్టి అలా మాట్లాడచ్చా అని చెప్పి సత్యం అంటాడు. ఫోన్లో మాట్లాడుకునే సరిపోదేమో, వచ్చింది పాపం అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, నేను ఏం మాట్లాడినా ఇక్కడే కూర్చుని వచ్చి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాను కదా వదిన, మరి అంత దాపరికాలు మా దగ్గర ఏముంటాయి అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అంటుంటే, ముందు కూర్చోమ్మా అని సత్యం అంటాడు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురావే అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అయ్యయ్యో తాగేసి వచ్చాను వదిన, నేను అడిగింది నీకోసం కాదు, మాకంత మర్యాద తెలియదులే అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, నేను కూడా మీరు నాకు మర్యాద ఇవ్వాలని కోరుకోవట్లేదు వదిన అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అంటుంది. ఏమే కాఫీ అడిగాను కదా వెళ్ళి తీసుకునిరా అని ప్రభావతి అడుగుతుంటే, ఇంటికి బంధువులు వస్తే వాళ్ళకి ఇవ్వకుండా
కూర్చుని తాగే అలవాటు మీకుందేమో, చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుంది అని మీనా అంటుంది. ఆగండి, తొందర ఏముంది అని మీనా అంటుంటే, ఏయ్ ఏంటే రోడ్డుకున్న పూలు అమ్ముకున్న దానికి నాకు పోలికేంటి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, ఓ నిజమే అత్తయ్య, గుడి దగ్గర పూలు అమ్ముకుని గౌరవంగా బ్రతికే వాళ్ళకి, గుడి ముందు బొచ్చు పట్టుకుని అడిగే వాళ్ళకి పోలిక ఎక్కడిది అని మీనా అంటుంటే, కరెక్ట్గా చెప్పావమ్మా అని సత్యం అంటాడు. ఏంటమ్మా ఏదైనా విశేషమా? అలాంటిదే అన్నయ్య గారు, రేపు మీనా అల్లుడు గారి పెళ్లి రోజు కదా. అవును, అప్పటి నుంచే మా ఇంటికి శని పట్టుకుంది అని ప్రభావతి అంటుంటే, అవును, ఆ పెళ్లి నుంచే కదా ఈ శనిగ్రహం మా నాన్న కష్టజీతాన్ని మొత్తం మింగేసి పారిపోయాడు అని బాలు అంటాడు. అప్పుడు పట్టుకున్న శని ఇంకా వదలలేదు, పార్కుల చుట్టూ గుడి చుట్టూ తిరుగుతూనే ఉంది అని చెప్పేసి బాలు అంటాడు. ఏమ్మా బాగున్నావా అని రోహిణిని బాగున్నావు నడుతుంటే అని చెప్పేసి రోహిణి అంటుంది. ఏం బాగులేండి, పార్లర్ అమ్మేసి అందులోనే పనిచేస్తుంది మా పార్లర్ అమ్మ, పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకుంటుంది అని బాలు అంటుంటే, వాళ్ళ నాన్న 25 లక్షలు పంపించాడు అని ప్రభావతి అంటుంటే, అవునాను, పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న 25 లక్షలు పంపించాడు, వీడిప్పటికే కొన్ని లక్షలు మింగేసి కూర్చున్నాడు అని బాలు అంటాడు. అదేంటి, రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడేమో కదా, జైల్లో ఉండి కూడా అంత డబ్బు సాయం చేయొచ్చా అని మీనా వాళ్ళ అమ్మ అడుగుతుంది. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.